వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని వేసుకోండి. దాంతోకి 1.5 కప్పు వాటర్ పోసుకొని కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇంతలోపు ఒక ప్యాన్లోకి పల్లీలను తీసుకొని దాంతోకి ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని పొట్టు తీసి చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉడికిన గోరుచిక్కుడుకాయలని చూద్దాం. బాగా ఉడికిపోయింది. బాగా ఉడికిన గోరుచిక్కుడుకాయలని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్స్ వరకు ఆయిల్ పోసి దాంతో ఆవాలు వేసి దాంతో కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకున్న తర్వాత దీంతోకి మనం స్మాష్ చేసుకున్న గార్లిక్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని మనం కొద్దిగా ఒక 2 టమోటాల వరకు కట్ చేసిన టమోటాలని వేసుకొని దాంతోకి చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక దీంతోకి మనం ఉప్పు వేయడం వల్ల త్వరగా వేగిపోతుంది టమోటాలు. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి గోరుచిక్కుడుకాయలు వాటర్తో పాటు వేసేయండి. ఉడకపెట్టుకున్న వాటర్ వేయండి. అది దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు దీంతోకి మనం దంచి పెట్టుకున్న పల్లీల పొడిని 3 టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇంకో 5 మినిట్స్ బాగా ఉడికితే సరిపోతుంది. ఇలా బాగా ఉడకపెట్టుకున్న తర్వాత టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. గోరుచిక్కుడుకాయల కర్రీ స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇలా బాగా ఒకసారి మీరు ఎప్పుడైనా మీ పిల్లోళ్ళకి కానీ అలా చేసి పెడితే బాగా తింటారండి. హెల్త్కి కూడా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారికి వెల్కమ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.